మొత్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లు కల్పించింది. దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలనే డిమాండ్ చాలా న్యాయమైంది. ఇది చాలా ఏళ్ళుగా కొనసాగుతున్న డిమాండ్. మహిళలకు రిజర్వేషన్ కల్పించటమే కాదు, ఆ మహిళల్లో మరి కులాల వారీగా సబ్ కోటా బీసీలకు కూడా ఇవ్వాలి అనేది. చాలామంది పెద్దలు దీని గురించి మాట్లాడినరు, పోరాటం చేసిండ్రు. అప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా అడ్డుకున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇవాళ మరి బీసీ రిజర్వేషన్ మహిళా బిల్లు పాస్ చేస్తున్నారు, కానీ దాంట్లో బీసీలకు కోటా కల్పించట్లేదు. ఈ కోటాను డిమాండ్ చేస్తూ ఇవాళ మరి నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్న, నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్న జయంతి గారికి, మట్టా జయంతి గారికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం ప్రకటిస్తూ మరి వారి దీక్ష విజయవంతం కావాలని కోరుకుంటున్నా. మరి ప్రభుత్వం ఈ న్యాయసమ్మతమైన డిమాండ్ పైన దృష్టి పెట్టి దాన్ని పరిష్కరించడానికి వెంటనే, ఎట్లాగో పార్లమెంట్ సెషన్ ఉంది కాబట్టి పరిష్కరించటం కోసం మరి మహిళలకు సబ్ కోటా కల్పిస్తూ సవరణ చేసి దాన్ని పార్లమెంట్లో ఆమోదింపజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దానికి వారు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నాం. మేము కూడా ఈ న్యాయమైన డిమాండ్ సాధన కోసం మా వంతు కృషిని కూడా కొనసాగిస్తామని సందర్భంగా హామీ